Friends, welcome to Judicial Everybody. My name is Thomas Shavin. Today's topic is Jawahar Navodaya Vidyalaya Entrance Exam Model Paper Mental Ability Test. Let's go to video. మా వీడియో కానీ మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు వీడియో. పార్ట్ 3 అంటే ఇన్కంప్లీట్ ఫిగర్స్. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చి దాంట్లో ఒక బాక్స్ వాళ్ళు ఇవ్వరు. ఆప్షన్లు చూసి కరెక్ట్ బాక్స్ ఏంటో మనమే కనిపెట్టాలి. 9th వన్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ 3 బాక్సెస్లో ఒక బాక్స్ బ్లాంక్గా ఉంది. ఆ బ్లాంక్ మనం ఈ ఆప్షన్లో చూసి ఫిల్ చేయాలి. అదేంటో చూద్దాం. ఇక్కడ చూస్తే ఒక ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది, డివైడెడ్ బై ఉంది. ఇక్కడ కూడా ఇంటూ ప్లస్ మైనస్ డివైడెడ్ బై, ఇంటూ ప్లస్ మైనస్ డివైడెడ్ బై. అంటే 4th వన్లో కూడా ఇంటూ ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఉండాలి, మధ్యలో సర్కిల్ ఉండాలి, అన్నిటిలో ఉంది. అలా ఏముందో ఆప్షన్లో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే ఇంటూ ప్లస్ డివైడెడ్ బై మైనస్ అని ఉంది, కానీ ఇక్కడ మైనస్ డివైడెడ్ బై ఉండాలి, ఇక్కడ డివైడెడ్ బై మైనస్ అని ఉంది. అంటే ఈ ఆప్షన్ రాంగ్, ఎలిమినేటెడ్ అయిపోయింది. B1 చూస్తే మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ డివైడెడ్ బై అని ఉంది, ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. C1 చూస్తే మైనస్ ప్లస్ ఇంటూ డివైడెడ్ బై అని ఉంది, ఇక్కడ చూస్తే టోటల్లీ రాంగ్గా ఉంది. D1 చూస్తే ఇంటూ ఇంటూ ప్లస్ డివైడెడ్ బై అని ఉంది, ఇక్కడ అసలు 2 ఇంటూసే లేదు, ఇక్కడ ఇంటూ ఇంటూ అని వచ్చింది. అంటే D1 కూడా కాదు. అంటే అన్ని ఆప్షన్స్ పోయాక ఇంకా B1 ఒకటి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అంటే మన ఆన్సర్ B. 10th వన్ చూద్దాం. 10th వన్ చూస్తే ఇక్కడ ఈ మధ్యలో ఈ సర్కిల్ అనేది ఉంది. ఈ 2 బాక్సెస్కి హాఫ్ సర్కిల్ ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ హాఫ్ సర్కిలే ఉంది. ఈ బాక్స్లో చూస్తే ఇక్కడ ఇలా ఫుల్గా కావాలి, ఇలా డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా ఫుల్ సర్కిల్ ఉండి ఈ సైడ్ అనేది సేమ్ యాజ్ దిస్గా ఇలా మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఇంకా సేమ్ ఈ బాక్స్లో ఎక్కడుందో ఆప్షన్స్లో అదే మన ఆన్సర్ అవుతుంది. ఏమని చూస్తే డైరెక్షన్స్ తప్పుకుండి ఈ కర్వ్లో ఈ స్మాల్ సర్కిల్స్ అనేవి ఉండవు. అంటే A1 కాదు, B1 అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది, అది లాక్ చేద్దాం. C1 చూస్తే ఇక్కడ ఈ సర్కిల్స్ అనేవి ఉండకూడదు, స్మాల్ సర్కిల్స్, అంటే C1 కూడా కాదు. D1 చూస్తే ఈ డాట్స్ అనేవి 2 ఉండాలి, అవి కూడా వీటి లోపల ఉండాలి, బయట ఉన్నాయి, అంటే D1 కూడా కాదు. అంటే మన కరెక్ట్ ఆప్షన్ కూడా B. 11th వన్ చూద్దాం. 11th వన్ కూడా అలా ఈజీగా రావడానికి డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్మాల్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఈ డైమండ్ షేప్ పూర్తిగా ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ లాస్ట్ లైన్ ఇలా వస్తుంది. ఆప్షన్ A చూస్తే ఇది డైరెక్షన్స్ తిరిగి ఉంది, అంటే ఈ సైడ్స్కి ఈ ఎడ్జెస్కి ఈ లైన్ అనేది టచ్ అయ్యి ఉండకూడదు, అంటే A కూడా కాదు. B చూస్తే ఇది కిందకు ఉంది, కానీ పైకి ఉండాలి ఇటు సైడ్కి, B కూడా కాదు. C1 చూస్తే కరెక్ట్గానే మనం డ్రా చేసినట్టే ఉంది, చూడండి. C లాక్ చేద్దాం. D చూస్తే ఇది కిందకు ఉంది, D కూడా కాదు. అంటే మన కరెక్ట్ ఆన్సర్ C. మనం ఇప్పుడు 12th వన్ చూస్తే మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇలా సర్కిల్ గీసుకుని ఈ లైన్ ఇలా గీసుకుని ఇలా యాస్టీస్గా ఎక్కడుందో మనం చూసుకోవచ్చు. A1 చూస్తే ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఉండాలా, ఈ A1కి లేదు, అంటే A1 అయి ఉండదు. B1 చూస్తే ఈ సైడ్స్ ఈ హాఫ్ ట్రయాంగిల్ అనేది ఉండాలా, ఈ ఎడ్జ్ కూడా కాదు. C1 చూస్తే ఇది కిందకు ఉంది, ఇటు సైడ్కి ఉన్నట్టుంది ఈ ట్రయాంగిల్స్, అంటే C1 కూడా కాదు. D1 చూస్తే కరెక్ట్గా అంతా పర్ఫెక్ట్గా ఉంది,
అంటే D1 చూస్తే అంత యాస్టీస్గా ఉంది, అంటే D1నే మన కరెక్ట్ ఆన్సర్. ఈ 3 మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. D1 ఒకటే కరెక్ట్గా మ్యాచ్ అయింది, అంటే మన ఆన్సర్ D1. పార్ట్ 4 ఏమిటంటే సిరీస్ ఫిగర్స్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఫిగర్స్లో ఇలా షేప్ ఉండి అందులో లైన్స్ ఉన్నవి. ఇప్పుడు సెకండ్ ఫిగర్లో చూస్తే అదే షేప్ కిందకి వెళ్ళి ఈ లైన్స్ అనే ఉన్నాయి. దీని థర్డ్ ఫిగర్ చూస్తే సేమ్ షేప్ ఈ సైడ్కి వెళ్ళి సేమ్ లైన్స్ ఉన్నవి, అంటే ఫోర్త్ వన్లో ఈ లైన్స్ అనేవి పైకి ఉండాలి. ఆప్షన్స్లో అలా ఎక్కడుందో చూద్దాం. ఏవని చూస్తే ఆ పై లైన్స్ ఉన్నాయి, కానీ ఆ పైనే ఉంది కానీ ఆ లైన్స్ ఉన్నది, కానీ లైన్స్ మాత్రం డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. ఈ క్రాస్గా ఉండాలి, ఈ స్ట్రైట్గా ఉన్నాయి, అంటే A1 కాదు. B1 చూస్తే పర్ఫెక్ట్గానే ఉన్నాయి. C1 చూస్తే ఈ కూడా క్రాస్గానే ఉన్నాయి. D1 చూసినా ఈ కూడా క్రాస్గానే ఉన్నాయి, అంటే మన కరెక్ట్ ఆప్షన్ B. ఇక్కడ చూస్తే ఒక ఏరో అనేది పైకి ఉంది. సెకండ్ ఫిగర్లో చూస్తే ఒక ఏరో పైకి ఉంది, ఒక ఏరో అనేది కిందకు ఉంది, కింద రౌండ్గా ఉంది. ఇక్కడ థర్డ్ వన్లో చూస్తే ఒక ఏరో పైన ఉంది, మళ్ళీ ఇది కిందకుంది, సర్కిల్ ఉన్నది, ఏరో కిందకుంది. అంటే ఇలా సర్కిల్ ఏరో అనేది ఫోర్త్ ఆప్షన్లో పైకి రావాలి. ఈ థర్డ్ వన్ అంటే ఒకసారి డ్రా చేసుకోవచ్చు. ఏరో కిందకు ఒక ఏరో, పైకి ఒక సర్కిల్. ఇలా ఆప్షన్లో ఎక్కడుందో చూద్దాం. A1 చూస్తే ఒకటి పైకి ఉంది, ఇంకోటి కిందకుంది, ఇంకో ఏరో కిందకుంది, కానీ థర్డ్ ఏరో పైకి ఉంది, కానీ ఇక్కడ ఏరో బదులు సర్కిల్ ఉండాలా, అంటే A1 కాదు. B1 చూస్తే ఏరో పైకి ఉంది, ఈ సర్కిల్ కిందకుంది, ఈ ఏరో కిందకుంది, ఈ సర్కిల్ అనేది పైకి ఉంది, అంటే యాస్టీస్గా ఉంది. C1 చూస్తే ఈ ఏరో పైకి ఉంది, ఈ సర్కిల్ కిందకుంది, ఈ ఏరో కిందకుంది, ఈ ఏరో కూడా కిందకుంది, అంటే ఇక్కడ సర్కిల్ పైన ఉండాలి, అంటే C1 కాదు. B1 పర్ఫెక్ట్గా ఉంది. D1 చూస్తే ఈ ఏరో పైకి ఉంది, ఈ సర్కిల్ కిందకుంది, ఏరో కిందకుంది, ఈ సర్కిల్ పైకి ఉండాలి, అంటే కిందకుంది. D1 కూడా కాదు, అంటే B1 పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది, అంటే మన ఆన్సర్ B. ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్లో ఈ సర్కిల్ ఏరో లాంటిది ఇక్కడ ఉండి ప్లస్ సింబల్ లాగా ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ట్రయాంగిల్ లాగా ఉంది, ఇక్కడ వి షేప్ ఉంది, ఇక్కడ ఇంటూలా ఉంది, స్క్వేర్ ఉంది. ఇక్కడ చూస్తే సేమ్ ఈ పైన ఉండేది కిందకి వచ్చింది, అంటే ఈ కింద ఉండేది మిడిల్లోకి వచ్చింది, ఈ మిడిల్లో ఉండేది పైకి వెళ్ళింది, అంటే ఇది మళ్ళీ చూస్తే ఈ పైన ఉండేది కిందకి వచ్చింది, ఈ కింద ఉండేది మిడిల్లో వచ్చింది, ఈ మిడిల్లో ఉండేది పైకి వచ్చింది. సేమ్ చూస్తే ఈ పైన ఉండేది కిందకి రావాలి, అంటే ఇంటూ అనేది కిందకి రావాలి. అది ఎక్కడ ఉందో చూద్దాం. ఈ కిందకి ఈ సర్కిల్ లాగా సర్కిల్ వి వచ్చింది, అంటే A1 కాదు, ఎలిమినేట్ అయిపోయింది. B1 చూస్తే బాగానే వచ్చింది. C1 చూస్తే ఈ ట్రయాంగిల్ అనేది వచ్చింది, ఇది కాదు. D1 చూసినా ట్రయాంగిల్ అనేది వచ్చింది, అంటే ACD కూడా ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకా B ఒకటే మిగిలింది. చూస్తే యాస్టిస్ ఈ మిడిల్లో ఉండేది పైకి ఉండాలా, ఈ మిడిల్లో ఉండేది పైకి ఉండాలా, అది పైకి ఉంది. ఈ పైన ఉండేది కిందకుంది, ఈ కింద ఉండేది మిడిల్లో ఉండాలా, అంటే అంత పర్ఫెక్ట్గా అయింది, అంటే మన కరెక్ట్ ఆప్షన్ B. సిక్స్త్ వన్ చూద్దాం. ఇక్కడ ఈ ఏరో ఇలా పైకి వచ్చి ఇక్కడ అనేది పైకి వచ్చింది, ఇక్కడ ఈ సైడ్కి వచ్చింది. ఈ థర్డ్ ఫిగర్ చూస్తే ఇది కిందకి వచ్చింది, అంటే ఖచ్చితంగా ఇది రైట్ సైడ్ వెళ్తుంది, ఎందుకంటే ఈ పైకి వచ్చింది, ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చింది, డౌన్కి వచ్చింది, ఇంకా రైట్ సైడ్ ఒకటే మిగిలింది. అన్ని డైరెక్షన్స్ కవర్ అయ్యి రైట్ సైడ్ డైరెక్షన్ ఒకటే ఉంది. అదేమిటో చూద్దాం. A1 చూస్తే ఇది పైకి ఉంది, ఏ ఆప్షన్ ఏలాగా, అంటే ఏ ఎలిమినేట్ అయిపోయింది. B1 చూస్తే ఇది కూడా డైరెక్షన్ చేంజ్ అయింది, మనకి ఇలా పైకి అనేది ఉండాలా.
ఇలా సర్కిల్, ఇలా లైన్, ఇలా ఉండాలా. అది B1 కూడా పోయింది. ఇది రాంగ్గా ఉంది. C1 చూస్తే పర్ఫెక్ట్గానే ఉంది. D1 చూస్తే కిందకు ఉంది. D1 కూడా కాదు. అంటే మన కరెక్ట్ ఆప్షన్ C అవుతుంది. మనం డ్రాయింగ్ చేసినట్టే యాజ్ చేసింది.